ఉందండి మాకు సిఎస్ఆర్ ఫండ్స్ కి 2% ఇలా ఇస్తుంది. ఇప్పుడు ఇవి ఎందుకు ఇవ్వాలి చెయ్యాలనుకున్నప్పుడు మీ ఫండ్స్ ని ఈ P4 కి డైవర్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. అంటే ఇంకోటి మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ చంద్రికర్ గారు, మాకేంటంటే మేము ఒకటి అనుకున్నాం అంటే అది చేస్తాం, ఇది మానేస్తాం, రైట్? సో దీనికి లీడర్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫండ్స్, మీకు అది గుర్తుపెట్టుకోండి. సో ఉన్న లీడరు క్రెడిబిలిటీ అది వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకుంటూ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నీ మరి ఎన్ని ఉన్నాయో మరి ఆంధ్రాలో విలేజెస్ అన్నీ ఒకరోజు రేపు పొద్దునకి అందరూ సైన్ చేయలేదన్న మీరు బెంచ్ మార్క్ పెట్టారు అనుకోండి, ఇది డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. ఓకే, నిన్న ముగ్గురు వచ్చారు, రేపు నలుగురు వస్తున్నారా, ఎల్లుండి 5 వస్తున్నారా, దట్ ఈస్ హౌ లైఫ్ వర్క్స్ అండ్ దెన్ ఇట్ విల్ టేక్ ఆఫ్ ఆల్సో. అది దట్ ఈస్ హౌ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విల్ హ్యాపెన్. బట్ మెయిన్ ఏంటంటే ఆ ఫోకస్ పైన ముగ్గురు నన్ను అడిగితే రైట్ ఆర్ రాంగ్, మేబీ అన్ఫేర్, బట్ వాళ్ళ ముగ్గురు ఇది ఎన్ని రోజులు ఇట్లా మాట్లాడతా ప్రతి మీటింగ్లో ఎట్లా చేస్తారో దాని మీద ఇది డిపెండ్. తర్వాత ఇంకొకటి మోస్ట్ క్రిటికల్ ఏంటంటే ఆఫ్ లైట్ నా థీమ్ అయిపోతుంది, ఇది ఈజ్ ద అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు అంటే ముఖ్యమంత్రి గారు అనుకునే లక్ష్యాన్ని అందరూ కూడా క్యాచ్ చేయాలి. అంటే అందరూ ఒక్కరోజు మళ్ళీ అక్కడ కూడా ఐ వాంట్ బి కాషియస్ అండి, నేను అన్ఫేర్గా కూడా ఉండకూడదు. నిన్నటికి రేపటికి ప్రోగ్రెస్ అయిందా లేదా అన్నది ఇస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. నిన్న ఒకలాగా ఉన్నారు, నిన్న 4 సపోర్ట్ చేశారు, రేపు 10 మంది సపోర్ట్ చేశారా లేదా, కానీ అదొకటి ఉండాలండి. ఎందుకంటే మనకి ఎక్కడో అక్కడ గ్యాప్ వస్తుందండి. ఎందుకంటే మన హిస్టారికల్గా కూడా మన అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ నాట్ బీన్ డిజైన్డ్ ఫర్ నేషనల్ గ్రోత్ అండి. ఇట్ ఈస్ బీన్ డిజైన్ టు కంట్రోల్ పీపుల్. బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి వెళ్ళిపోయారు, అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా లేకపోతే కలెక్టర్ అన్న పేరు ఏంటంటే నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద వర్డ్ ఇన్ 2025, వాట్ ఈస్ ద వర్డ్ కలెక్టర్ అంటే నేను ఎందుకంటున్నానంటే దాని మీద ఎందుకు సీరియస్నెస్ పెట్టలేదు ఎవరు, బట్ దీస్ వర్డ్స్ మ్యాటర్. వాళ్ళ బిహేవియర్ ఇది కూడా ఫిలాంథ్రపీ కింద కాన్సెప్ట్ లో వస్తుంది. ఫిలాంథ్రపీ కన్నా నేను అంటుంది ఏంటంటే వాట్ యూ హావ్ టు లుక్ అట్ ఇస్ గో బియాండ్. ఫిలాంథ్రపీ నన్ను అడిగితే ఇవన్నీ ఓల్డ్ థింకింగ్ అండి. సీఎం గారు తీసుకొస్తుంది న్యూ థింకింగ్, న్యూ వే టు లుక్ అట్. మీ పారిశ్రామికవేత్తలు ఇవన్నీ కూడా ఇంట్రెస్టెడ్ గానే ఉంటారు, వస్తారండి అబ్సల్యూట్లీ. ఎందుకు రారండి? ఇప్పుడు నా ఊరు కదండి అది. ఇప్పుడు నా ఊరు బాగాలేదు అనుకోండి, ఏదో ఊరు బాగుంది. నేను చూశాను యాక్చువల్లీ, ఏదో ఊర్లో ఊరోళ్ళందరూ కలిపి ఏదో చేశారని చెప్పి చూసిన వెంటనే నేను మా ఊర్లో ఎందుకు చేయకూడదు ఫస్ట్ థాట్ నాకు అది. పెద్ద డబ్బులు ఏం అవసరం లేదండి. మీరు అన్న టాకింగ్ మనీ ఈజ్ ద రాంగ్ థింగ్. మనీ మ్యాటర్ ఇస్ నాట్, మెయిన్ యాటిట్యూడ్ షిఫ్ట్. అక్కడ మా ఊరోళ్ళు కావాలని ఇప్పుడు నేను టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ కూర్చుని హైదరాబాద్లో కూర్చుని నేను ఫోన్ మెయిల్ వాట్సాప్ల మీద మెసేజ్ పెడితే అవదండి. నేను టైం స్పెండ్ చేయాలి, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు టైం స్పెండ్ చేయాలి. అది చేసామనుకోండి డెఫినెట్గా అవుతుంది. అండ్ దాట్ ఈస్ అక్కడ నన్ను అడిగారు అనుకోండి, లాస్ట్ 5 years అసలు there was no scope to go there and do anything. ఇన్ఫాక్ట్ ఏదైనా చేస్తున్నాం అంటే యాంటీ అవుతుందేమో అని భయపడవలసిన అవసరం కూడా వచ్చింది లాస్ట్ 5 years. పారిశ్రామికవేత్తలు నిజంగానే వద్దులేండి, అది వేరే టాపిక్ అవుతుంది, అది వేరే డిస్కషన్ అది. కానీ మేము చేసామని చెప్తున్నాం కదండి, మా ఊర్లో మేము చేసాం. వీ హావ్ డన్ దట్. మేము అన్ని బాత్రూమ్లు కట్టించాం అన్ని ఇళ్ళల్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ పబ్లిక్ ఇదంతా ఎలిమినేట్ ఎలా చేసాం. మా డబ్బులు ఏం కాదు కదా, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు. ఈ డబ్బులు ముందు కూడా చాలా సార్లు వాడారని ఆ రోజు తెలిసింది. డబ్బులు చాలా వచ్చినాయి కానీ జనాలకి ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు కాకుండా మీరు స్వచ్ఛందంగా వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ విల్ హ్యాపెన్ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. సో మాజీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ నుంచి ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారు. సో నిన్న వారు అవార్డు అందుకున్న సందర్భంగా P4 ఈ కార్యక్రమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా